ఒరే కిరణ్, నువ్వు రోజు కార్లో ఆఫీస్కి వెళ్తావా? అవును. మరి ఈ రోజు ఏంటి సైకిల్ మీద చూశాను, కొత్త ట్రెండా? ఇది ట్రెండ్ కాదురా, ఇంధన ధరలు ఆదా చేద్దామని. అయినా నువ్వు కూడా డైలీ సైకిల్ పైన లేదా నడిచి ఆఫీస్కు వెళ్తావు కదా, అందులో ట్రెండ్ ఏముంది? అరే, ఇది కేవలం ఆదా చేయడం గురించి కాదు కిరణ్. వారానికి 2 రోజులు నడక లేదా సైకిల్ వాడితే నీ ఆరోగ్యానికి, నీ జేబుకి, ముఖ్యంగా పర్యావరణానికి చాలా మంచిది. నీకు చెప్పనా? సరే చెప్పు, నువ్వు చెప్తుంటే నాకు కూడా చాలా ఉత్సాహంగా ఆసక్తిగా ఉంది. సరే, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. మొదట ఆరోగ్య గురించి చెప్తా. నువ్వు రోజు కార్లో ఆఫీస్కి వెళ్తావు కదా, ఎంతసేపు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటావు? నిజమే, ఆఫీస్ లో కూర్చోవడము, ఇంట్లో సోఫాలో రిలాక్స్ కావడము చాలా తక్కువే కదా. వారంలో ఒక రోజు 30 నిమిషాలు నడిస్తే లేదా సైకిల్ తొక్కితే నీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నడక వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. సైకిల్ తొక్కడం వల్ల కెలరీలు బర్న్ అవుతాయి, కండరాలు బలపడతాయి. అవునట, వారంలో 150 నిమిషాలు మనం వాకింగ్ చేస్తుంటే గుండె జబ్బులు కూడా 30% తగ్గుతుంది. అలాగే కాకుండా నడక లేదంటే సైక్లింగ్ కూడా చేయడం వల్ల అవును చాలా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్పేసి ఒక స్టడీ ప్రకారము ఈ మధ్యనే మనకు తెలియజేయడం జరిగింది. అవును, అంటే మన వారంలో 2 రోజులు 30 నుంచి 40 నిమిషాలు సైక్లింగ్ లేదా వాకింగ్ చేస్తే మనకు గుండె జబ్బుల ప్రమాదం 30 నుంచి 40% తగ్గుతుంది. అంతేకాకుండా రాత్రిపూట మనకు నిద్ర కూడా బాగా పడుతుంది. అంతేకాదు, దీనివల్ల పర్యావరణానికి జరిగే మేలేంటో తెలుసా? అవును తెలుసు, నేను చెప్తాను. మనం ఒక కారును 1 కిలోమీటరు తీసుకెళ్ళినట్లయితే, నడిపినట్లయితే అది 120 నుంచి 150 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ని గాలిలో విడుదల చేస్తుంది. అదే సంవత్సరానికి ఒక కారు 50 నుంచి 60 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ను గాలిలో విడుదల చేసి చాలా విషం వెదజల్లుతుంది మన పర్యావరణానికి. అలాగే అందరూ ఈ వెహికల్స్ అన్ని యూజ్ చేయకుండా, కారు కానీ లేదంటే బైక్ని యూజ్ చేయకున్నట్లయితే ఎంత విషయాన్ని మనం ఆపగలుగుతాము గాలిలో విడుదల కాకుండా? కరెక్టే. దేశంలో కొన్ని లక్షల కోట్ల వాహనాలు ఎంత కార్బన్ డైఆక్సైడ్ ను గాలిలోకి విడుదల చేసి గాలిని ఎంత విషపూరితం చేస్తున్నాం మనం. అలాగే అనుకుంటున్నాము. అందుకొరకు మనం అందరం కలిసేసి ఒక 100 మంది మన సమాజంలో అందరు కలిసేసి ఒక నడక గాని సైక్లింగ్ గాని ప్రతిరోజు దినచర్యగా పెట్టుకొని చేసినట్లయితే ఎంత విషయాన్ని మనం గాలి నుంచి విడుదల చేయకుండా ఆపిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఈరోజు పెట్రోల్ ధర తీసుకుంటే 100 రూపాయలు పైమాట అయిపోయింది. అంటే వారంలో 2 రోజులు మనము బైక్ వాడకపోతే కనీసం సంవత్సరానికి ఆర్థికంగా కొంత డబ్బులు కూడా మనకు మిగులుతాయి. వాటిని వేరే ఖర్చులకు, కరెంటు బిల్లు ఏదో కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అందుకే మనం రేపటి నుంచి వారంలో 2 రోజులు ఆఫీస్కు సైకిల్ మీద కానీ నడక ద్వారా కానీ వెళ్దాం. అట్లా చేయడం వల్ల కేవలం మనమే కాదు, మనతో పాటు సమాజంలో కూడా అందరు ఇట్లా చేస్తే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇట్లా చేయడం వల్ల గ్రామాల్లో సైకిల్ క్లబ్బులు, నడక క్లబ్బులు ఏర్పడి ఒక సామాజికపరమైనటువంటి ఒక ప్రేమ, ఆప్యాయత మళ్ళీ పెరుగుతుంది కదా. అదే దీనికోసం మనం ఈ రోజు కృషి చేద్దాం. ఈ రోజు నుంచి దినచర్య స్టార్ట్ చేద్దాం. ఫిక్స్. మరి మన ప్రేక్షకులు కూడా, మీరు కూడా మాలాగా 2 రోజులు సైకిల్ మరియు నడక ఛాలెంజ్ని స్వీకరిస్తారా? ప్రయత్నించండి. మీ అనుభవాలను కామెంట్లో షేర్ చేయండి. ధన్యవాదాలు. ఆర్టీ ఛానల్, రైట్ థింకర్స్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.